నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. అంబటి రాంబాబు గారు లోకేష్ గారిని తెగ కలవరిస్తున్నారు. సరే, లోకేష్ గారు ఏమైనా అపాయింట్మెంట్ ఇస్తారా అంటే ఆయన ఏమో దక్షిణ కొరియాలో బిజీగా ఉన్నారు. మరి అక్కడున్న ఆయన్ని ఈయన ఎందుకు కలవరిస్తున్నారా బాబు అంటేనేమో పోలీసులు ఈయనకి అనుమతి ఇవ్వట్లేదు అంటున్నారు. అసలు పోలీసులు ఈయన ఎందుకు కలవనివ్వట్లేదు? అసలు పోలీసులను కలవడానికి ఈయన ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు ఇదే క్వశ్చన్. అసలు దక్షిణ కొరియాలో ఆయన బిజీగా ఉన్న లోకేష్ గారికి ఈ పోలీసులకి ఈయనకి ఏంటి సంబంధం? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అంబటి రాంబాబు గారు లోకేష్ గారిని కలవరిస్తున్నారు. సరే, ఎందుకు అంటే ఈయన పోలీసుల్ని కలవాలి అనుకున్నారంట, ఆయన వాళ్ళేమో పర్మిషన్ ఇవ్వలేదంట. దీని అంతటికీ కారణం లోకేష్ గారు అని చెప్పేసి ఈయన అంటున్నాడు. ఎందుకు సార్, అసలు ఎందుకు కలవాలనుకున్నారు పోలీసులు? ఏమనిపిస్తుంది? దక్షిణ కొరియాలో ఉన్నటువంటి లోకేష్ గారు ఇక్కడ ఈయన ఏదో పోలీసులకు సంబంధించినటువంటి ఏదో ఒక అపాయింట్మెంట్ అడిగారట. అది మరి వాళ్ళు ఇచ్చారు. ఇవ్వడానికైతే ఎస్పీ లేరు, ఎస్పీ బదులు ఏఎస్పీ రిప్రజెంటేషన్ తీసుకున్నారు అనేది తెలుస్తుంది. అదే ఇదంతా కూడా లోకేష్ చేశారు. లోకేష్ అనుమతి తీసుకొని మేము అన్నీ చేయాలా అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే లోకేష్ గారు అంత ఖాళీగా ఉన్నారు ఇవన్నీ పట్టించుకునేంత? అసలు దక్షిణ కొరియాలో ఆయన అక్కడ ఉన్నటువంటి కంపెనీల ప్రతినిధులతోటి మీట్ అవుతున్నారు. మనం చూస్తున్నాం, రెగ్యులర్గా అప్డేట్ న్యూస్ చూస్తున్నాము. అనేక కంపెనీల ప్రతినిధులతోటి ఆయన ఉన్నారు. పారిశ్రామికవేత్తల రోడ్ షో ఉంది వాళ్ళ, దాంట్లో బిజీగా ఉంటారు. ఇక్కడికి ఎలాంటి కంపెనీలు తీసుకురావాలి, ఈ కోస్తా తీరంలో ఈ ఓడరేవులకు సంబంధించి షిప్ బిల్డింగ్ కంపెనీలు ఏం తీసుకురావాలి, అలాగే రాయలసీమలో డ్రోన్కి సంబంధించి ఏం తీసుకురావాలి, అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి ఏం తీసుకురావాలి, అక్కడ విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ ఐటీ కంపెనీలు ఎలా తీసుకురావాలి, ఈ ఆలోచించుకుంటూ ఆయన టీం ఉన్నారు అక్కడ. ఇక్కడ అంబటి రాంబాబు గారు ఏం చేస్తున్నారు, కొడాలి నాని గారు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎవరు అపాయింట్మెంట్ కోరారు, వీళ్ళ అపాయింట్మెంట్ని ఎలా డిస్టర్బ్ చేయాలి, ఇవన్నీ ఆ దక్షిణ కొరియాలో ఉన్నటువంటి లోకేష్ గారు పట్టించుకుంటారా? సహజంగా ఉండదు కదా. కానీ అంబటి రాంబాబు గారు లోకేష్ గారిని కలవరిస్తున్నారు. దానికి కారణం ఏంటి? కలవరియటానికి ఎవరైనా సహజంగా ఏంటంటే సైకాలజిస్టులు చెప్పేది రెండు సందర్భాల్లో కలవరిస్తారు. ఒకటి, బాగా ప్రేమించినటువంటి లేదా బాగా అభిమానిస్తున్నటువంటి వ్యక్తిని కలవరిస్తారు, లేదంటే బాగా ద్వేషించేటువంటి వ్యక్తినన్నా కలవరిస్తారు. బాగా భయం ఉన్నటువంటి ఆ వ్యక్తి అంటే భయం ఉంటే ఆ వ్యక్తి ఎక్కడున్నాడు ఏంటి అని ఎత్తుక్కుంటుంటారు. ద్వేషంతో కూడినటువంటి భయం ఉంటే అప్పుడు ఎత్తుక్కుంటుంటారు. బహుశా ప్రేమ అభిమానం అయితే ఉండవు, ద్వేషంతో కూడినటువంటి భయం ఉండి ఉండొచ్చు. అందుకే లోకేష్ గారు అని చెప్పి లోకేష్ అని చెప్పి పేరుని కలవరిస్తున్నారు అంబటి రాంబాబు గారు. రీసెంట్ వరకేమో రెడ్ బుక్ అని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడల్లా ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అదంతా మాట్లాడుతూ వచ్చారు లోకేష్ గారి చుట్టూ. ఇదంతా లోకేష్ గారు చేశారు. ఎవరిని అరెస్ట్ చేసినా అది లోకేష్ గారు చేశారు. ఏ మారుమూల గ్రామంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా అది లోకేష్ గారు చేయించారు. ఇలా అంబటి రాంబాబు గారు ఫోకస్ చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ప్రతి ప్రెస్ మీట్లో ఆయన పదే పదే చెప్తున్నారు. ఇదే అంబటి రాంబాబు గారు, ఇదే కొడాలి నాని గారు, ఇదే వల్లభనేని వంశీ గారు, ఇదే పేరు నాని గారు, ఇదే గుడివాడ అమర్నాథ్ గారు ఒక 4 సంవత్సరాల క్రితం పప్పు అని అన్నారు లోకేష్ గారిని. రాజకీయాలకి పనికిరారు అన్నారు. తల తీసుకుంటా ఆయన కనుక గెలిస్తే అని చెప్పి అన్నోళ్ళు కూడా ఉన్నారు. మరి ఇవాళ ఆయన కలవరిస్తున్నారు. సరే, కలవరిస్తారు. ఏ సందర్భంలో? దానికి సందర్భం ఉండాలిగా. యాక్చువల్గా ఏంటి, అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతోటి కలిసి ఎస్పీని కలవాలనుకున్నారు. ఎందుకు కలవాలనుకున్నారు? అమరావతికి ఈ మధ్యకాలంలో వాళ్ళు వెళ్ళారు, అమరావతి ప్రాంతానికి. ఎవరెవరు? పేరు నాని, కొడాలి నాని, అప్పిరెడ్డి, అంబటి రాంబాబు గారు, దేవినేని అవినాష్, వీళ్ళందరూ కలిసి అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళాలని చెప్పి వెళ్ళారు. అక్కడ భూములు ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వెళ్ళారు వీళ్ళు. వెళ్తే అక్కడ ఉండేటువంటి కొంతమంది రైతులు వీళ్ళ మీద తిరగబడ్డారు.
ఎందుకు తిరగబడ్డారు? వీళ్ళు తీసుకెళ్లారు, కొంతమంది అనుచరులను తీసుకెళ్తే ఈ అనుచరులు ఏం చేశారంటే అక్కడ ఉండేటువంటి రైతులను రెచ్చగొట్టారు. రెచ్చగొట్టేటప్పటికి మొత్తం మీద ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ ఘర్షణ వాతావరణం ఏర్పడినప్పుడు ఈ వీళ్ళతోటి వెళ్ళినటువంటి కొంతమంది అక్కడ ఉండేటువంటి కానిస్టేబుల్ని కొట్టారు. కొడితే అతనికి 11 గుట్లు ఏమో పడ్డాయి. కానిస్టేబుల్కి 11 గుట్లు పడ్డాయి. అంబటి రాంబాబు గారు ఒక ఎస్ఐనో సిఐనో తోసేశారు. ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు. దీంతో వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఎవరి మీద? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కేసు పెడితే వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. ఈ కేసులు మమ్మల్ని అనవసరంగా ఇరికిస్తున్నారు అని చెప్పి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చెప్పింది? మీరు ముందు విచారణకు హాజరు కండి అని చెప్పి హైకోర్టు ముట్టుకెళ్ళేసింది. దీంతో పోలీసులు విచారణకు రమ్మంటున్నారు వీళ్ళని. అందుకని చెప్పి ఒక రిప్రజెంటేషను, ఏం రిప్రజెంటేషను? మమ్మల్ని కొట్టారు, మేము కూడా కేసులు పెట్టాం, మా కేసులు కూడా తీసుకోండి అని చెప్పి చెప్పడానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎస్పీ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఎస్పీ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈయన పోయేటువంటి సమయానికి ఆ ఎస్పీ లేడట. ఎస్పీ లేకపోతే ఏఎస్పీకి ఇచ్చారు రిప్రజెంటేషన్. కరెక్ట్గా ఇక్కడే తప్పు పెడుతున్నాడు ఆయన. నాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు కదా ఎస్పీ, ఎట్ట వెళ్తాడు? ఇదంతా లోకేష్ చేశాడు అని అంటాడు. ఎస్పీకి ఎన్ని పనులు ఉంటాయి? ఈయన అపాయింట్మెంట్ ఇచ్చారు రిప్రజెంటేషన్ తీసుకోవడానికే కదా. జిల్లాలో అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. ఎస్పీ అపాయింట్మెంట్ ఇచ్చినంత మాత్రాన ఆ టైంకి ఉండాలని ఏముంది? నువ్వు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారు. మీరు వచ్చినప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వండి. అక్కడ ఏఎస్పీ ఉంటారు, లేదంటే అక్కడ ఉంటే వాళ్ళు సిబ్బంది ఉంటారు, రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. లేకపోతే ఏఎస్పీ ఇది ఉన్నారు కదా, ఏఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చెళ్ళిపోవచ్చు కదా. ఆయన ఇచ్చిన తర్వాత ఇదంతా లోకేష్ గారు చేశారు. అంటే మేము లోకేష్ అనుమతి తీసుకొని మేము అపాయింట్మెంట్ తీసుకోవాలా? లోకేష్ అనుమతి లేదు కాబట్టి ఎస్పీ వెళ్ళిపోయాడు నేను వచ్చే టైంకి అని చెప్పి ట్విస్ట్ చేసి మాట్లాడుతున్నారు. అంటే లోకేష్ గారిని ఇలా ప్రతి అంశంలో కలవరిస్తున్నారు అని అంటే ఎంత భయం వీళ్ళకి లోకేష్ గారు అంటే అనేది అర్థమవుతుంది. అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.